సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఓ స్క్రాప్ దుకాణంలో 2 రోజుల క్రితం నాగరాజు కేబుల్ వైర్ చోరీ చేశాడని శేఖర్ అనే బాలుడు షాప్ యజమానికి ఫిర్యాదు చేశాడు. దీంతో భయపడిన నాగరాజు ఆ బాలుడిని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి శవాన్ని పక్కనే ఉన్న బావిలో పడేశాడు. ఆ తర్వాత సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఇద్దరు యువకులు నాగరాజును సెల్ టవర్ పై నుండి కిందకు దింపేందుకు ప్రయత్నించగా వారిపై అతను దాడి చేశాడు. ఆ దాడిలో వడ్డెర రాము అనే యువకుడు గాయపడ్డాడు. అంతకుముందు నాగరాజు జోగిపేట మార్కెట్ ఏరియాలో నిన్న మధ్యాహ్నం ఓ వ్యాపారిని ఇనుప రాడ్డుతో మోదీ దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. చెప్తున్నా అని కంపేషన్ నేను ఆడేసినట్టు స్టార్కి కూర్చుంది అది ఆడదానికి పైకి ఎక్కి ఉంటుంది. అది దగ్గర కత్తి ఉంది. ఆ కత్తితోటి చేయికి కొట్టింది. చేయి కూడా ఆపిన ముక్తికి ఇష్టం ఉన్నట్టు ఇట్లా ఇట్లా ఇదంతా కొట్టింది. మావాడు వాళ్ళ ఆడెక్కింది. ఎక్కి ఈ అంగి కట్టుకుంది. బాగా తల కూడా పోతుండనట మీదికి పోతే ఇట్లా నరక పోతే దిగ్గింది తినడంట. 7 గంటల రాత్రి చంపేసినావు నువ్వు. 7 గంటల రాత్రి చంపేసినా పిల్లగాడిని జర్రా కాపాడుకోలేవు నువ్వు. నా పిల్లగాడు పసిపోలని చెప్పొచ్చు కానీ ఉండొచ్చు. నువ్వు తుర్కోలని పట్టుకొని పెంకులాడనుంటివి. ఈ పిల్లగాడు ఏం చేసినారా నిన్ను? అనాథ పిల్లగాడు. సంగారెడ్డి జిల్లా జోగుపేటలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఓ స్క్రాప్ దుకాణంలో 2 రోజుల క్రితం నాగరాజు కేబుల్ వైర్ చోరీ చేశాడని శేఖర్ అనే బాలుడు షాప్ యజమానికి ఫిర్యాదు చేశాడు. దీంతో భయపడిన నాగరాజు ఆ బాలుని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి శవాన్ని పక్కనే ఉన్న బావిలో పడేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. బాషిత్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలో సెల్ టవర్ పైకి ఎక్కి ఒక నాగరాజ్ అనే యువకుడు హల్చల్ చేస్తున్నాడు. గత 14 గంటల నుంచి కూడా అతను ఆ సెల్ టవర్ పైన ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా సెల్ టవర్ దిగలేదు. ఆ సెల్ టవర్ ఎక్కడానికి కారణము ఒక క్రాప్ దుకాణంలో నిన్న అతను కేబుల్ వైరు చోరీ చేశాడని చెప్పి శేఖర్ అనే 13 సంవత్సరాల అబ్బాయి చూసి వాళ్ళ షాప్ ఓనర్ చెప్పడం జరిగింది. ఆ షాప్ ఓనర్ చెప్పడంతో ఆ శేఖర్ అనే అబ్బాయిని ఈ నాగరాజు అతను పిలిపించుకొని నీతో మాట్లాడుందని పిలిపించుకొని అతని హత్య చేసి ఆ మృతదేహాన్ని బావిలో పడేసినట్టు సమాచారం ఉంది. ఆ మృతదేహం గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది. పద్మ, ప్రస్తుతం అయితే ఈ చోరీ విషయం తెలిసిన నాగరాజు అతని హత్య చేశాడు. దాంతో ఈ విషయం బయటికి పొక్కడంతో అతను సెల్ టవర్ ఎక్కినట్టు తెలిసింది. గత రాత్రి ఈ నాగరాజును కిందికి దించడానికి ఇద్దరు యువకులు ప్రయత్నించగా ఈ ఇద్దరు యువకుల్లో నాగరాజు ఒక వ్యక్తిపై కూడా కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ యువకుల్లో కత్తి దాడి చేసిన యువకుడు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నాగరాజు గతంలో కూడా ఒక జోగిపేట మార్కెట్ ఏరియాలో ఓ వ్యాపారి తలపై కూడా ఇనుపరాడుతో మోదీ అతను గాయపరిచినట్టు సమాచారం ఉంది. ప్రస్తుతం చూస్తుంటే ఈ నాగరాజు చాలా క్రిటికల్ పరిస్థితుల్లో తన పరిస్థితులు చూస్తూ అసలు కింది దిగమంటూ కూడా దిగకుండా అతను హల్చల్ చేస్తున్నాడు. ఈ విషయం అంతా అక్కడ ఉన్న ఇప్పుడు సీను అనే అబ్బాయి తల్లిదండ్రులు కూడా అక్కడే ఆ సెల్ టవర్ దగ్గర వేచి చూస్తున్నారు. అతను ఎప్పుడు కిందికి దిగుతాడు, అతనిపై దాడి చేద్దామనే ప్రయత్నంలో ఉన్నట్టు ఉన్నది. ప్రస్తుతం ఆ పోలీసులు కూడా వాళ్ళను నివారించే ప్రయత్నంలో ఉన్నారు. పోలీసులు కూడా అతని కిందికి దించి అతని అదుపులో తీసుకునేందుకు కూడా అక్కడ కాపు కాసి ఉన్నారు. పద్మ, అయితే ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు ఆ బాలుని కిందకి దించేందుకు? అంటే నాగరాజ్ అనే యువకుడు కిందికి దిగమంటే వాడు ఇంతవరకు దిగకుండా ఉన్నాడు. చిట్ట చివరిన కూర్చొని ఉన్నాడు. ఈ ఎంత ఎండలో కూడా అతను ఆ టవర్ లో పైన కూర్చొని ఉన్నాడు. పోలీసులు చెప్పినా అతను పట్టించుకోకుండా పైనే కూర్చొని నేను దిగనని చెప్పి భీష్మించుకొని కూర్చున్నాడు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.